వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బంగ్లా గీత గారు లేడీ డాన్, మాఫియా డాన్, లిక్కర్ డాన్. ఆవిడ మందు నిన్న ₹1 మందు సీజ్ చేశారు. నేను 20 రోజుల క్రితం రాత్రి 11ంటికి నేను అనౌన్స్ చేశాను. డీమో వెహికల్ వచ్చింది. ఈ వెహికల్ని అడ్డుపెట్టి అధికారుల దృష్టి మళ్లించి మందు వచ్చింది, డబ్బు కట్టలు వచ్చాయని కూడా నేను తెలియజేశాను. అదే నిజమైంది. ₹6-7 కోట్ల విలువైన మందు పిఠాపురంలో ఉంది. మీరు తీసింది ఇంత మాత్రమే. ఎక్సైజ్ అధికారులను కోరుతా ఉన్నా, ఈ మందు వలన మాకు భయం ఏంటంటే వాటర్స్ కిడ్నీలు లివర్లు పోతాయి. ఇది గోవా మందు. ఇది ఇందులో ఏం కలిపారో తెలీదు. అంటే ఓటు వేయకుండా వెళ్ళకుండా ఇంట్లో పడిపోవాలి, పవన్ కళ్యాణ్ ఓటు వేయకూడదు, ఓడించాలని ఒప్పుకుంటారా. రెండవది ఇంటికి లక్ష తీసుకోండి, పవన్ కళ్యాణ్ ఓటు వేస్తామని చెప్తున్నారు. ఇంటికి లక్ష అంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి ఉంది? గొల్లపురంలో ఇల్లు అద్దెకి తీసుకున్నారు కడపోళ్ళు, అలాగే ఇక్కడ వైఎస్ఆర్ ఘాటీల్లో 6 ఇళ్ళు అద్దెకి తీసుకున్నారు కడపోళ్ళు. ఇవన్నీ కూడా పోలీసులు అప్రమత్తంగా చూడవలసిన బాధ్యత ఉంది. ఎర్రచందనం స్మగ్లర్స్ వచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు, కరెక్ట్. వాళ్ళు వస్తున్నారు, గంజాయి అమ్మే వాళ్ళు వస్తున్నారు, డ్రగ్స్ అమ్మే వాళ్ళు వస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రభుత్వం వస్తే మనల్ని బతకనీరు, ప్రజలకు హాని కలిగి వ్యాపారాలు చేయనీరు అన్న దురుద్దేశంతో ఎవరికి వాడు ఓడించాలని ఒక ఆలోచనతో వస్తున్నారు. నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా, ఈ గోవా మందు ఇంకా ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు వెల్లడించాలి, వెనుకున్న వంగాగీత గారిని అరెస్ట్ చేయాలి. ఇదే కాకుండా మరి ఈ డబ్బును కూడా ఎక్కడైతే దాచారో పట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, రెండవది ఏదైతే పవన్ కళ్యాణ్ ఓడించాలనే కుట్ర జరుగుతూ ఉందో, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం ఎవరి తరం కాదు. ఆయనకి అండగా తెలుగుదేశం శ్రేణులు ఉన్నారు. ఆయన ఎంట్రుకు కూడా ఎవడు పీకలేడని కూడా నేను తెలియజేస్తాను.